తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హలో గైస్, ఈ రోజు అయితే దీంట్లో ఏవైనా కుమ్మే ఉన్నాయన్నా? మేమంటే కొత్తగా దోలు నింతే కొత్త మనుషులు ఏముంది ఏముందో అన్నా వెనక్కి తరిమి వద్దు ఏమన్నా నీకు తెలియదు, వెనక్కి తరిము. ఏమన్నా గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. కానీ మీ దగ్గర ఆవుల్లో పేర్లు చాలా వింతగా ఉంటాయి. ఎవరు ఇంతవరకు ఏ ఆవులలో పెట్టలేదని కొంతమంది దగ్గర విన్నా. నిజమా అబద్ధమా? ఆవులకు పేరు పెట్టేదంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదులే గానీ మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కామ్సాన్ లక్కీ రెడ్డి అనేసి అని ఆయన పెడతా ఉంటాడు. ఇంట్రెస్ట్ లేదు, అసలు ఆవుల మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఓకే అన్న, ఇంకోటి ఈ ఆవుల పేర్లు అన్నారు కదా, ఆ పేర్లు అనేది ఏ పేర్లు ఒకసారి మా వాళ్ళకి చెప్పను అన్న, మా ఫాలోవర్స్. పేర్లు అంటే అన్నిటికీ పెట్టలేదు, ఏదో కొన్నిటికి మాత్రమే పెట్టాం. సరే, ఆ కొన్ని పేర్లే చెప్పన్నా. నిజం చెప్పాలంటే నాకు కొంత క్లియర్ గా లేదు. దయచేసి డిస్కషన్ ఇంత తాపేద్దాం ప్లీజ్. కొన్ని పేర్లు అంటే ఆట బావాల బాగున్నాయి, చెప్పన్నా. నువ్వు కూడా ఇట్టొచ్చానా? చెప్పన్నా ఆవు పేర్లు అన్నావు. దాని పేరు ఈ అమ్మ జీవితం ఇది లేకపోతే నేను వెళ్ళిపోతానయ్యో, నాకొద్దు. మినిమన్నా నాకు ఏ వాసన తెలీదు, నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. నీకు దండం పెడతారా? వెళ్దాం. మీకు దండం పెడతా, వెళ్దాం పదండ్రా. వద్దు అన్నా, నీకు నా మాటిని వద్దురా. అలా నా మాటిను, నేను వెళ్ళిపోతా. అవేమను నేను చెప్తాను కానీ అవేమో కదా. మీరు ఇప్పుడు వచ్చింది కదా మిమ్మల్ని కుమ్మేకి, దాని పేరు భ్రమరా అన్న. భ్రమరా దాని పేరు. కోపం వస్తుంది. శివగాడికి చిరాకు వచ్చింది. అయితే ఏంటి? ఏంసే భ్రమరమ్మ కోపం వచ్చింది, భ్రమరమ్మకి నవ్వు వచ్చింది, భ్రమరమ్మకి ఇది వచ్చింది, భ్రమరమ్మకి అది వచ్చింది. ఏ మాకేం రావా? ఇప్పుడు వచ్చాయి. ఓకే, ఇప్పుడు పైకి వచ్చిందని భ్రమరా. ఆవుల పైకి ఎద్దును చూడు, దాని పేరు అభిమన్యం. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. దొంగతనాలు పూర్తి. అభిమన్యం. అభిమన్యు. ఇంకా అంతే అంతే. అక్కడ అంతేగా